భగవన్నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే ప్రతిక్రియయున్ రుచిగొల్పుచుండే గౌరీపతి ఏ పని చేయుచుండిన త్వదీయ పదార్చనగాదలంచి ఏ పని చేయుచుండిన త్వదీయ పదార్చనగాదలంచి నేను ఆ పని చేయు వేళల మహత్తరమైన శివాయ మంత్రమున్ దీపముగా జపింపగా మహత్తరమైన శివాయ మంత్రమున్ దీపముగా జపింపగ ప్రతిక్రియయున్ రుచిగొల్పుచుండే ప్రతిక్రియయున్ రుచిగొల్పుచుండే గౌరీపతి చింతయేమిక ధరించద జీవితమున్ శివాజ్ఞగా. ఇంత ధైర్యం వచ్చేస్తుంది మనిషికి. పంచాక్షర మంత్రంలో అంత గొప్పతనం ఉంది. పంచాక్షరి కూడా అష్టాక్షరి అక్షరాలు లెక్క కాదు, దేవుడు రూపం లెక్క కాదు. నేను నమ్మింది ఏదో మా అమ్మ నాకు చెప్పింది నేను చేసుకోండి, మీకు నచ్చింది మీరు చేసుకోండి. అందరూ నమశివాయ అనాలని నేను చెప్పట్లా, ఏదో నా నోట అది వస్తుంది, అలవాటు పడ్డాం. మీరు ఏ దేవుడు నమ్మితే ఆ నామం చెప్పించుకోండి, ఏమి ఇబ్బంది లేదు, దాన్ని వదలకండి. ఆయన మన వదలాడు కానీ మనం వదలద్దు. ఆయన మన వదిలే సమస్య లేదు, నేను నీతోనే ఉన్నాను రా అంటున్నాడు ఆయన. ఇంకా చెప్పాలంటే నువ్వే అయి ఉన్నాను, అది పట్టుకోవాలి. అప్పుడు భయభ్రాంతులు ఉండవు. అందుకే మీకు కళ నుంచి బయటపడడం, కళగా ఎందుకు చూడమన్నాడు ఆయన. కళ నుంచి చూడండి 3 రకాలుగా బయటపడతాం మనం. కళ నుంచి ఎప్పుడు 3 రకాలుగా బయటపడతాం. ఒకటి మామూలుగా తెల్లారాక కిలకిలలు కలకలలు, అవి ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు. ప్లీజ్ క్లోజ్ ది డోర్, ఇదే ఇప్పుడు కలకల లిఫ్టు. దాంతో లేవడమే, పాలవాడో పెరుగువాడో వచ్చాడు. ఆ అమ్మగారు కాలింగ్ బెల్ అంజం వచ్చింది. లేత ఏమిటి, దీంతోనే లేస్తాం. అది సహజంగా తెల్లారాక మామూలుగా లేవడం ఒక పద్ధతి. రెండోది, ఒక సమయానికి మనం లేవాలి అనుకుని అలారం ఏదో పెట్టుకుని అప్పుడు లేవడం. మా ఇంట్లో అయితే వందే మాతరం వచ్చేస్తుంది అంతే, రేడియోలో వెనకపాడే వందే మాతరం పెట్టాం, వస్తుంది, దాంతోనే లేస్తాం. దేశం గురించే ఉన్నాం మనం, లేత ఎందుకు. అదొక మనం సహజంగా తెల్లారాక సహజంగా మెలకు వచ్చి లేవడం ఒకటి. అలారం పెట్టుకుని ఎవరినో లేపమని తల్లినో తండ్రినో లేపమండమో అలారం పెట్టుకుని లేవడం ఒక పద్ధతి. మూడోది, ఓ పీడకలు వచ్చే అన్నా ఏమిటి అని లేపి అదో పద్ధతి. ఇది ఇప్పుడు గరుత్మంతుడు లేచింది మూడో పద్ధతి. దారుణ రూప సుపర్ణ సంఘముల్ బలు విడినాపయింగ విషే భ్రాంతుడన ఇతి భయంబు పెంపునన్. ఆ పీడకలోంచి తేరుకున్నాడు. వెంటనే విష్ణు ఏముందయా అంటే, లేదండి చాలామంది అంతే. అహంకారం తగ్గించుకో, తెలిసిందే. నువ్వే పెద్ద రెక్కలు ఉన్నాయి, నిన్నే ధ్వజంగా తీసుకున్నా, నిన్నే వాహనంగా తీసుకున్నా. ఈ మాట మీ నాన్నగారికి చెప్పావు కదా, అగో నీకు అహంకారం పోవడానికి ఇక్కడికి రమ్మను. లేదా ఆయనకేమో నీలంగా కనపడ్డానా, తండ్రి చెబుతుంటే అర్థం చేసుకోవద్దు పెద్ద ఆయన. నీలంగా కనపడ్డానా, వేడియూరిపు రంగులో కనపడ్డానా, తెల్లగా కనపడ్డానా, ఒరే నాకు 3 రంగుల్లో కనపడ్డాడా, నాకు అర్థం కాలా, నీకు స్పష్టంగా కనపడ్డాడా, నువ్వు అనగానే ఐశ్వర్ బొజ్జాను వచ్చేస్తావా, వెంటనే తండ్రి కాళ్ళ మీద పడద్దు, నాకు అర్థం కాలేదని. ఇదే అహంకారం. కశ్యపుడు కనపడమని నీకు కనపడిపోతానా, ఏదో ఒకటి జరగానే ఇంక మనం తండ్రిని మించిపోయామనుకోవడమే జాగ్రత్త. అందుకని ఇదే. అలాగే మనం కూడా నిద్రలోంచి అజ్ఞానంలోంచి మేలుకొనడం 3 రకాలుగా జరుగుతుంది. సహజంగా తెల్లవారాక పక్షుల కిలకిలారావాలతో మేలుకొనడం మన జీవితాన్ని మనం సాగిస్తూ బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, అలాగే నెమ్మదిగా మంచి గ్రంథాలు చదువుతూ సత్సాంగత్యం చేస్తూ మనంతటా మనమే తెలుసుకుని అజ్ఞానం నుంచి బయటపడడం చాలా సహజ ప్రక్రియ. అదే మన ప్రయత్నం చేయాలి. అలారం పెట్టుకుని లేవడం, తల్లో తండ్రో లేపితే లేవడం అని ఒక సద్గురువు చెప్పడం వల్ల, లేదా ఒక గొప్ప పుస్తకం ఏదో చదవడం వల్ల మనలో ఉన్నట్టుండి ఒక తేజస్సు, ఒక జ్ఞానం వస్తుంది. అది ఎవరో లేపారు. పీడకలకి భయపడి కేకపెట్టి లేవడం ఉందే, భయంకరమైన దుఃఖాలు, నమ్మిన వాళ్లే భయంకరమైన ద్రోహం చేసేసరికి ఎక్కడ లేని వేదాంతం వచ్చేస్తుంది, ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. ఇక ఇంతకంటే జరిగేదే ఉంది. ఇంకెవడు చేసినా ఇంత మోసం ఏముండదు. ఇంకా అదే దాన్ని తట్టుకున్నామంటే అన్నీ తట్టుకుంటాం. ఈ మోసమేనా అంతే, ద్రోహమేనా అంతే, ఏదైనా అంతే. అదే వేదాంతం. అలా వస్తుంది. అదొక 3 రకాలు. అలా బయటపడ్డాడు ఆయన. సరిగ్గా దేవి భాగవతంలో ఇంత త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు రుద్రులు ఉండి మనమే నోయ ముగ్గురునో ఇంత బ్రహ్మాండం అనుకుంటున్నారు. అమ్మవారో మాయ నాయన అని వాడు చేసింది ఇలాగ. ఒక్క విమానం వచ్చింది, వాడు ముగ్గురు అందులోకి ఎక్కారు. ఆ విమానం ఎక్కడికి ఎడుతుందో తెలియదు. ఏదో ఆకాశంలోనే 40 నిమిషాలు చక్కర్లు కొడుతుంది ఎయిర్ ఇండియా విమానంలాగా, ఎక్కడ దిగుతుందో తెలియదు. అలా వెడుతూ ఉంటే ఓ బ్రహ్మాండం కనపడితే అక్కడో బ్రహ్మ అన్నట్టు 4 ముఖాలు వేసుకుని, అయ్యి బాబోయ్ ఈయన 4 ముఖాలు బ్రష్ ఇట్టు తోముకుంటున్నాడు, వేపుళ్ళు అంటావా ఉత్తరైనా అని అనుమానం వచ్చింది. ఓ ఈయనో బ్రహ్మ ఆశ్చర్యపెట్టాడు. విష్ణువా, నువ్వు నీలాంటి వాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు లేరు. ఆయన కనపడ్డాడు అక్కడ. అయ్యి ఈయనెవరు అన్నాడు. మళ్ళీ శివుడు రుద్రుడు, మీరిద్దరూ ఉంటారు కానీ ఈ సోలం ఎవరిదే, అబ్బాయి ఇంకో సోలం 3 సోలాలు ఉన్నాయి అక్కడ. అప్పటికి ముగ్గురికి అయ్యి బాబోయ్ ఇదేదో ఉంది.
ఇంకొంచెం దూరం పడితే ఇంకో బ్రహ్మాండం, ఇంకో ముగ్గురు, అనంతకోటి బ్రహ్మాండాలు, అనంతకోటి బ్రహ్మలు, విష్ణువులు, రుద్రుడు. అప్పటికి జ్ఞానం వచ్చి వెనక్కి వచ్చారు. మనకి దేవీ భాగవతం మొదటిసారిగా పూర్తయింది అప్పటికే. అందులో ఉంటాయి ఇవన్నీ. మా బేతవోలు రామబ్రహ్మం గారు అద్భుతంగా చక్కగా సజీవమైన వ్యవహార భాషలో రాశారు అందంగా. అది చదువుకుంటే అమ్మవారు కనపడినంత ఆనందం అసలు. మధ్యలో ఎక్కడ శ్లోకాలు పారాయణకి ముఖ్యమైన ఉంటాయి, అవి అక్కడ ఇవి వదలకుండా హాయిగా అది చదివి దాని అలా అర్థం చేసుకుంటూ అవగాహన చదవాలి. అంతేకాని ఈ సర్గం గురువారానికి అయిపోవాలి, మొత్తం గ్రంథం శుక్రవారానికి అయిపోవాలి, ఇది వద్దు. అది అయిపోవడం కాదు, మనమే అయిపోతాం ఈ లోపు, ఏం పర్వాలేదు, ఎంత చదివితే ఎంత చదువుతాం, అవగాహన చేసుకోవాలి. అప్పుడు అన్నీ హాయిగా ఉంటాయి. ఆ అహంకార నిర్మూలన కోసమే మళ్ళీ బదిలీ తీరా వస్తే మళ్ళీ బదిలీ కనపడిందంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఉండి చూస్తే చాలు. అహంకారం కారణంగా, మమకారం కారణంగా అన్నీ తిరుగుతున్నావు. అది తిరగడం తగ్గించు, ఆ ఉన్న చోటు చాలు, ఎక్కడికి వెళ్ళక్కల. కేదారాది సమస్త తీర్థములు కోర్కింజోడబోనేటికి కాదాముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు నీ పాదధ్యానము సంభవించునప్పుడే భావింపగా జ్ఞానలక్ష్మీ దారిద్ర్యులు గారెలోకులకట శ్రీకాళహస్తీశ్వర. జ్ఞానలక్ష్మి మనకి లేదండి. సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, వెంకటలక్ష్మి, 100 మంది లక్ష్ములు ఉన్నారు. జ్ఞానలక్ష్మి ఇది అష్టలక్ష్మి ఆలయంలో మీరు గమనించండి, 8 ఉంటాయి, జ్ఞానలక్ష్మి ఉండదు. ఆ మూల విరాట్ ఆవిడే. అంటే నువ్వు వీళ్ళు 8 మందిని చుట్టూ తిరుగుతూ సంతానం, సౌభాగ్యం, విజయం, వీరత్వం కోరుకున్నంతకాలం జ్ఞానం ఉండదు. జ్ఞానం కావాలంటే ఇవన్నీ వదిలేయి. అది లెక్క అష్టలక్ష్మి ఆలయం. అసలైంది జ్ఞానలక్ష్మి, అది పొందాలి మనం. జ్ఞానలక్ష్మి దారిద్ర్యులు, ఆ జ్ఞానం ఒకటి లేకపోవడం వల్ల ఇవన్నీ పట్టుకెడుతున్నాం. పిల్లలు లేరని ఒకరు ఉన్నారు కానీ మా మాట వినడం లేదు అని. ఇప్పుడు మాట వింటే సరిపోయిందా? అదొక్కటే నా దుఃఖం. ఇవన్నీ ఈ 8 రకాల గజలక్ష్మి, ధనలక్ష్మి, వీటిని పట్టుకున్నంతకాలం జ్ఞానం దొరకదు. జ్ఞానం కావాలంటే ఇవన్నీ వదిలి అప్పుడు అవన్నీ వెనకాల వస్తాయి. అందుకని మూల విరాట్ అక్కడ ఉంటుంది కదండి. మన దేవాలయ నిర్మాణం చూడండి ఎంత గొప్పదో. అది భౌతికం, దాని నుంచి మనం గ్రహించాలి. ఆ మూర్తులను వర్ణించుకుంటూ కూర్చుని ఇలా నమస్కారం పెడితే ఒకటి, ఇలా చుట్టూ తిరిగి రావాలి, ఇక్కడ ఈ ప్రసాదం పెట్టాలి, ఇక్కడ 2 ఆకులు పెట్టాలి, ఇదంతా ఊరికే పెంచుకుంటూ కూర్చోవడం. ఊబి అంటారు దీన్ని, పెంచుకోవడమే. సమస్య అది కాదు. దాని తత్వం ఏమిటంటే నువ్వు నిజంగా జ్ఞానలక్ష్మిని నమ్ముకుంటే ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఆవిడ మూల విరాట్, ఆవిడ గురించి వీళ్ళందరూ వచ్చారు. మీరు ఆ జ్ఞానలక్ష్మి, విష్ణుమూర్తి అక్కడ లేకుండా ఈ 8 మంది లక్ష్మిని పెడితే ఎవరు గుళ్ళోకి రారు అంటే అది అర్థం. అది వీళ్ళ చుట్టూ తిరిగినా నువ్వు అక్కడికి వెళ్ళక తప్పదు. అంచేత అదే జ్ఞానలక్ష్మి దారిద్ర్యులు గారి లోకులకట శ్రీకాళహస్తీశ్వర. వీళ్ళకి అన్ని లక్ష్ములు 100 లక్ష్ములు ఉన్నారు కానీ జ్ఞానలక్ష్మి లేదయ్యా అన్నాడు. ఇది గరుత్మంతుని యొక్క కథ నుంచి మనం గ్రహించాల్సింది.